1000 కోట్లు ఇచ్చినా కూడా అలాంటి పని చేయను. నిజమైన మగాడిలా మాట్లాడిన రాజమౌళి. దర్శకధీరుడిగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంత బాగా హిట్ అవుతాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్లో ఉంటుంది. ఆయన సినిమా తెరకెక్కిస్తే అది సూపర్ డూపర్ హిట్. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. రాజమౌళి ఎన్నో సినిమాలు తెరకెక్కించినా ఆయన భయపడి టెన్షన్ పడిన సినిమా మాత్రం మగధీర అంటూ చెప్పుకొచ్చాడు. మగధీర చిత్రంతోనే అన్ని విషయాలు తెలిసాయి అని, ఒక సెట్ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ప్రొడక్షన్ టీమ్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, మనం ప్రతి రూపాయి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే విషయం మగధీర సినిమా ద్వారానే తెలిసింది అని చెప్పుకొచ్చాడు. అదృష్టాన్ని అసలు నమ్మను అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఒక హీరోయిన్ 10 ఫ్లాప్ సినిమాలు అందుకున్నా సరే నేను రాసుకున్న క్యారెక్టర్కి ఆ హీరోయిన్ సూట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఆమెనే తీసుకుంటాను అని, 1000 కోట్లు ఇచ్చినా సరే నేను రాసుకున్న పాత్రకి సూట్ అవ్వని హీరోయిన్ని ఎవరు రికమెండ్ చేసినా తీసుకోను అని రాజమౌళి చెప్పుకొచ్చారు. అంతేకాదు, అన్నిటికన్నా రాజమౌళి మగధీర సినిమా కోసం బాగా కష్టపడ్డారట. ప్రతి సీన్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూనే చాలా నేర్చుకున్నారట. జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు కూడా చేయొచ్చు అనే నమ్మకం కుదిరింది యమదొంగ సినిమాతోనేనని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఆయనను బాగా డిప్రెషన్కి గురి చేసిన సినిమా మాత్రం బాహుబలి 1 అని చెప్పుకొచ్చాడు. బాహుబలి 1 రిలీజ్ అయిన 1-2 రోజులు బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇది కార్టూన్ సినిమాలా ఉంది కానీ రాజమౌళి సినిమాలా లేదని ప్రచారం చేశారు అని, దాంతో చాలా బాగా డిప్రెస్ అయ్యానని రాజమౌళి పేర్కొన్నారు. అయితే ప్రభాస్ నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయటపడేశాడని ప్రచారం, సినిమాకు పబ్లిసిటీ ఊపందుకున్న ద్వారా సినిమా 1000 కోట్లు రాబట్టగలిగిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.